తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం రెండో భాగం. రచన మన సింహప్రసాద్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? 4 రకాల పళ్ళు స్వీట్లు తీసుకుని ఆనందపు తేరు మీద తేలిపోతూ వచ్చారు సీత, మురళి. సుబ్బలక్ష్మికి నెల తప్పినందుకు తమ కలలు ఫలించినట్టుగా పొంగిపోయారు. సుబ్బారావుని, సుబ్బలక్ష్మిని వేణోళ్ళ అభినందించారు. మీ రుణం తీర్చుకోలేము అన్నారు. పిల్లలు ముగ్గురికి తినుబండారాలు, బొమ్మలు, దుస్తులు తెచ్చిచ్చారు. వాళ్ళు కేరింతలు కొట్టారు. పెదనాన్న, పెద్దమ్మ రోజు వస్తే బాగుండని కూడా అనుకున్నారు. అంతా ఒక కంట కనిపెడుతూనే ఉంది శేషమ్మ. తొలిచూలైనట్టుగా చిత్రాలు చేసేస్తున్నారేమిటి వీళ్ళు? 3 పిల్లల్ని ఎత్తుకుంది అందామె. కాదంటం లేదు అత్తయ్య గారు, చెల్లి గర్భంలో ఉన్నది మా బిడ్డ అని మా సంబరం అంది సీత. మీ సంబరం సంతకెళ్ళ, ఎంత మీ బిడ్డ అయితే మాత్రం తొలిసారిగా నీళ్ళు వేసుకున్నట్టు ఇంత ఆర్భాటం చేయాలా? చేయక్కర్లేదు పిన్ని గారు, పెద్ద దిక్కు మీరుండగా సుబ్బలక్ష్మికి ఏ లోటు రానివ్వరని మాకు తెలుసు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని కూడా తెలుసు. కానీ ఇది మాకు కొత్త అనుభవం, కొత్త అనుభూతి. అందుకని కొంచెం అతిగానే ప్రవర్తిస్తున్నాం. ఏమనుకోకండి పిన్ని గారు. మురళి మాటలకి గడుసువాడివే అంటూ నవ్వేసింది ఆవిడ. ఈ చోద్యం చూడండి అత్తయ్య, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలంట పుస్తకం కొని తెచ్చారు మా బావ. నవ్వుతూ పుస్తకాన్ని చూపించింది సుబ్బలక్ష్మి. బొగ్గలు నొక్కుకుంది శేషమ్మ. ఈ చోద్యం బ్రహ్మగారు కూడా చెప్పలేదు. గర్భిణీ స్త్రీలు కాకపోతే గర్భిణీ పురుషులు ఉంటారా లోకంలో? ఆవిడ మాటలకు అంతా గలగలా నవ్వేశారు. మా అమ్మ జోకులు కూడా వేస్తోంది అన్నాడు సుబ్బారావు. టౌన్లోని ప్రముఖ ఆసుపత్రికి సుబ్బలక్ష్మిని తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేయించారు. అన్నీ అంతా సక్రమంగా ఉందని తెలుసుకుని పరమానందపడ్డారు మురళి దంపతులు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, ఎన్ని టానిక్కులు వాడమన్నా వాడతాం అని అడిగి మరీ 3 రకాలు రాయించుకున్నారు. మరిన్ని జాగ్రత్తలు చెప్పి సూచనలు ఇచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళ తంతు చూస్తుంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టుంది అంది అత్తగారు. మళ్ళీ 15 రోజులకే పరిగెత్తుకొచ్చింది సీత. పెద్ద పెద్ద దానిమ్మ పళ్ళు, యాపిల్స్, చక్కెర కేళీలు కొనుక్కొచ్చింది. పిల్లలకి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చింది. నువ్వు మంచి దానివి పెద్దమ్మ అంది అనిత. ప్రతి నెల 2 సార్లు అలా అనిపించుకుంటూనే ఉంది ఆమె. సుబ్బారావుతో పాటు అతడు కొలీగ్ కూడా ఇంటికి వచ్చాడు. ఈ దెబ్బతో నీ ఉద్యోగం రెగ్యులరైజ్ అయిపోతుందయా సుబ్బారావు. మాలాగే జీతం, ఇతర బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. నీ పిల్లలు అదృష్టవంతులై అంటూ పిల్లల వంక చూస్తూ నీకెందరూ పిల్లలు అని అడిగాడు. 3 ఆడపిల్లలు. సరిగ్గా అప్పుడు టీ తెచ్చిచ్చింది సుబ్బలక్ష్మి. ఆమె ఎత్తైన గర్భం చూశాడు. అది గమనించాడు సుబ్బారావు. అతడి మొహం ఎర్రగా కందిపోయింది. ఇది ద్వాపర యుగమో త్రేతాయుగమో కాదు, కలియుగం. 1 లేక 2 పిల్లలతో సరిపెట్టేయాలి. అంతేగాని ఇలా ఆడపిల్లలకు అంటూ పోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుద్ది. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది మరి ఈసారి మా తోడళ్ళు పెంచుకుంటానంటే వాళ్ళ కోసం. నువ్వెక్కడ పిచ్చోడు వై సుబ్బారావు, ఎవరి పిల్లల్ని వాళ్లే సాకలేకపోతున్న ఈ కాలంలో మీ పిల్లల్ని వేరే ఎవరో పెంచుతారా? ఆవిడ యశోద అంశ అనుకున్నావా? వాళ్ళే కావాలని చెప్పి అలాంటి కట్టుకథలు, పిట్టకథలు నువ్వు ఎలా నమ్మావోయ్? అసలు దీనికి మీ అమ్మ ఎలా ఒప్పుకుంది? అడుగుతానుండు. మీ అమ్మ ఎక్కడ కనిపించదే? ఊళ్ళో లేదా? గుడికి వెళ్ళింది. ఇవి ఆచితూచి అడిగేయాల్సిన వ్యవహారాలయ్యా. వీటి వెనకనున్న సాధక బాధకాలు చిన్నవాడివి, నీకు తెలియవు. అయిందేదో అయింది కానీ ఇక నుంచైనా జాగ్రత్తగా అడిగి, పెద్దవాళ్ళు సలహా సంప్రదింపులు లేకుండా ఇలాంటివి చేయకు. నేను ఇలా అన్నానని మీ అమ్మకు కూడా చెప్పు. ఆయన వెళ్ళిపోయాడు. శిలలా బిగుసుకుపోయాడు సుబ్బారావు. ఎన్నెన్నో భయాలు చుట్టూ ముట్టేసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అతన్ని. ఆయన మాటలు సుబ్బలక్ష్మి విన్నది. మొహాన గంటు పెట్టుకుంది. మా అక్క బావ చేతులు దులుపుకునే రకం కాదు. అవుననుకో అన్నట్టు చూశాడు. స్టాంప్ పేపర్ మీద రాసిస్తానన్నాడు మీ బావ. మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు చూడు. మీకు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. రేపటికల్లా తెచ్చిస్తారు. అయినా వాళ్ళ మాటల కన్నా కాగితాలు, రాతలు ఎక్కువ. కాదనుకో, ఇంత దాకా వచ్చాక వాళ్ళు రాసివ్వనన్నా ఏం చేయగలంలే. వాళ్ళు ఎప్పటికీ అలా అనరు. బిడ్డ కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నది, ఎంత ఖర్చు చేస్తున్నది చూస్తూనే ఉన్నారుగా మీరు. మరి మాట్లాడలేకపోయాడు సుబ్బారావు. సుబ్బలక్ష్మికి 8వ నెల వచ్చింది. ఆసుపత్రికి వెళ్ళి చూపించాక మెల్లగా అంది అత్తగారు. పుట్టబోయేదే ఆడపిల్లో మగపిల్లోడో ముందే డాక్టర్లకు తెలిసిపోతుంది కదా, ఏమైనా చెప్పారా?
అలాంటి పరీక్షలు చేయటాన్ని ప్రభుత్వం నిషేధించింది అత్తయ్య. వాళ్ళకేం పోయే కాలమే. గర్భంలో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే చాలు చాలా చోట్ల అబార్షన్లు చేస్తున్నారట. వాళ్ళ బాధ ఏంటోలే. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది. అది సరే కానీ సుబ్బలక్ష్మి కడుపులో ఏమైనా తేడాగా ఉందేమిటే? ఆశగా అడిగింది శేషయ్య. మీ మాట నాకు అర్థం కాలేదు అత్తయ్య. అదేనే బిడ్డ బరువులో కానీ కదలికలో కానీ ఏదైనా తేడా. ఇది వరకు ఆడపిల్లలను మోసావు కదా, అప్పటికి ఇప్పటికీ ఏమన్నా? ఆమె భావం అర్థమైంది. ఏమీ లేదు, ఇది వరకట్లాగే ఉంది. ఆ దేవుడు ఏం నిర్ణయించాడో ఏమో. గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఏదో తెలియని భయం గుబులు ప్రవేశించాయి సుబ్బలక్ష్మిలో. ఇక డాక్టర్ చెప్పిన లెక్క ప్రకారం ఇంకో వారం రోజుల్లో సుబ్బలక్ష్మికి పురుడు రావాలి. సీత మురళిల ఆరాటం ఆర్భాటం అధికమైపోయాయి. తమ ఊరికి తీసుకెళ్లి పురుడు పోసి పంపిస్తామన్నారు. అత్తగారు అంగీకరించలేదు. పిల్లల్ని కనిపెట్టుకొని ఉండడం తన వల్ల కాదు అంది. 3 పురుళ్ళు క్షేమంగా పోసుకుంది కనుక ఇది పాలకొల్ల ఆసుపత్రిలోనే పోసుకుంటుందని తెగేసి చెప్పేసింది. ఇక మరి తర్కించలేక అందుకు అనుగుణంగా ఏర్పాట్లు మొదలెట్టారు. మర్నాడు ఆసుపత్రిలో చేరుస్తారనగా సుబ్బారావు మేనమా వచ్చాడు. ఏదో పెద్ద పనుంటే కానీ అతడు రాడు. వచ్చాడంటే ఏదో పెద్ద పనున్నట్టే. కాసేపటికే అతన్ని అత్తగారు పిలిపించిందని అర్థమైపోయింది సుబ్బలక్ష్మికి. గుండెలు గొబగొబలాడాయి. గబగబా ఆలోచించింది. అత్తగారి కోణం నుంచి అంచనా వేసింది. తన భయాలు నిజమే అనిపించింది. తనకు మగబిడ్డ పుడితే వాణ్ణి అక్కకివ్వకుండా అడ్డుపట్టడానికి వ్యూహం పన్నినట్టుగా విశ్వసించింది. అదే జరిగితే గొడవ, కొట్లాట, తిట్లు, శాపనార్థాలు, మోసం, దగ, కన్నీళ్ళు. అదే నిజమైతే మళ్ళీ అక్కాబావలకు తన మొహం చూపించగలదా? లేదు, అలా జరగకూడదు. అంటే అంతా సాఫీగా ముగియాలంటే తనకు ఆడపిల్లే పుట్టాలి. భగవాన్, నాకు ఆడపిల్లనే ప్రసాదించు. మోగగా అర్థించింది. కన్నీటితో ప్రార్థించింది. మనస్ఫూర్తిగా ఆశించింది. ఆమె ప్రార్థన ఏ దేవుణ్ణి మరే శక్తిని కదిలించిందో కానీ ఆడబిడ్డను ప్రసవించింది సుబ్బలక్ష్మి. మురళి, సీతల మొహాలు మొదట కళతప్పినా బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉండడం చూసి మహదానందంతో చిందులేశారు. స్వీట్లు పంచారు. పొత్తిళ్లలోని బిడ్డను తీసుకుని రాజమండ్రి వెళ్ళిపోయారు. పురిటి స్నానం అయ్యే వరకు ఉంచమన్నా వినలేదు. దుఃఖం పొంగి రాగా బోరు నేడవసాగింది సుబ్బలక్ష్మి. ఆమె జాకెట్టు పాల ధారలతో తడిసి ముద్దవుతోంది. దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పరిగేలే అని ఈసారి కక్షగట్టినట్టు ఆడపిల్లనే అంతరా నీ పెళ్ళం. గుడ్డిలో మెల్ల కవల పిల్లలుగా అనలేదు. శేషమ్మ మాటలకి సుబ్బారావు మౌనం వేడలేదు. కానీ తల పంకిస్తూ సెలవు తీసుకెళ్ళిపోయాడు అతడి మేనమామ. ఇక పసిపాపను గుండెలకు హత్తుకుని పురోహితుడు చెప్పిన శుభగడియల్లో తమ ఇంట్లో అడుగుపెట్టారు సీత, మురళి. సాయం కోసం ముందే పెట్టుకున్న నర్సు వచ్చింది. సీత తల్లి తండ్రి కూడా వచ్చారు. బిడ్డను పొదివి పట్టుకుని అపూర్వ నిధి దొరికిన దానిలా ఇల్లంతా కలదెరిగింది సీత. ఆమె సంబరం చూసేసరికి మురళి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. పోతపాలు పట్టించడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. నర్సు సహకారంతో మెల్లగా అలవాటు చేశారు. తనకు పాలిచ్చే యోగం లేకపోయినందుకు కుమిలిపోయింది సీత. భర్త ఓదార్పుతో సర్దుకుంది. అది తప్ప మిగతా అన్ని పనులు అచ్చం కన్నతల్లిలాగే చక్కబెడుతోంది. బిడ్డ కూడా ఆమె స్పర్శకు అలవాటు పడింది. ఆమె శరీరపు వాసనను పసిగడుతోంది. ఆమె ఒడిలోని వెచ్చదనాన్ని అనుభవిస్తోంది. ఆమె ఒడిలో ఎంతో భద్రత ఫీల్ అవుతోంది. మెల్లమెల్లగా తల్లి ముఖాన్ని, మాటని గుర్తుపడుతోంది. ఏనుగెక్కినంత సంబరపడుతూ పాపకు సపర్యలు చేస్తోంది. కంటికి రెప్పలా చూస్తోంది. నిన్ను చూస్తుంటే ప్రతి స్త్రీలోనూ అమ్మతనం ఉంటుందనిపిస్తోంది. మురళి మాటల్ని పెద్ద కాంప్లిమెంట్గా భావించి పొంగిపోయింది సీత. ఎలాంటి బాల అరిష్టాలు లేకుండా దినదిన ప్రవర్ధమానమవుతోంది. 21వ రోజున బారసాల ఘనంగా చేశారు. బంధుమిత్రులందరినీ పిలిచి విందిచ్చారు. గణపతి యాగము చేశారు. పాపకి ముగ్ధ అని నామకరణం చేశారు. పాప ముగ్ధ మనోహరంగా ఉండటమే కాక తమను ముగ్ధుల్ని చేస్తోంది అన్నారు. మైమర్పిస్తోందన్నారు. సుబ్బారావు దంపతులకు ఫోన్ చేసి వేడుక గురించి ముందుగానే చెప్పారు కానీ రావద్దని కోరారు. ముగ్ధ సుబ్బలక్ష్మిని చూస్తే ఎక్కడ గుర్తుపడుతుందోనని తమ భయం అన్నారు. పుట్టినప్పుడు చూడటమే తప్ప మళ్ళీ చూడలేదని ఒక్కసారి దూరం నుంచి చూసి వచ్చేస్తానని సుబ్బలక్ష్మి ప్రాధేయపడింది. అయినా వాళ్ళు అంగీకరించలేదు. ముగ్ధ పూర్తిగా తమది కావాలంటే కొన్నేళ్ల దాకా మీరు కంటపడకూడదని అర్థించింది. కన్నీళ్లు పెట్టుకుంది సీత. గుండె రాయి చేసుకోక తప్పలేదు సుబ్బలక్ష్మికి.
నీ బిడ్డ కాని బిడ్డ కోసం ఎందుకంత తలడిల్లిపోతావు? ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పెంచు, అదే 10,000 అంది శేషమ్మ. ఈ మధ్యలో ఇంకో చిత్రం జరిగింది. ముగ్ధ పుట్టిన మర్నాడే సుబ్బారావు ఉద్యోగం రెగ్యులర్ అయింది. ఆ విషయం ఎప్పటి నుంచో నలుగుతున్నా ఆమె పుట్టాక ఆర్డర్ వచ్చేసరికి ఆమె అదృష్ట జాతకురాలన్న అభిప్రాయం కలిగింది అందరికీ. వారికి తెలియకుండానే పాప మీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఉద్యోగం రెగ్యులర్ అయినందునే కదా పూర్తి జీతం వస్తోంది. తన దశ తిరిగింది. ఇదంతా పాప పుట్టిన వేళ విశేషమే అనుకోకుండా ఉండలేకపోతున్నాడు సుబ్బారావు. బిడ్డకు గుక్కెడు పాలైనా పట్టకుండా అప్పగించేశానెంత పాపిష్టి. దాన్ని చూస్తుంటే తమ భాగ్యాన్ని అక్కకు అర్పించినట్టుగా ఉంది. తామే ఉంచేసుకుని ఉంటే ఇంకెన్ని శుభాలు జరిగాయో అని కుమిలిపోతోంది సుబ్బలక్ష్మి. ఎక్కడ పెరిగినా ఆ బిడ్డ మన బిడ్డే కదా, దాని అదృష్టం అంతా మనదే, అందుకే అబ్బాయి ఉద్యోగం ఖాయమైంది అని సమర్థించింది శేషమ్మ. ఇక కృష్ణాష్టమి బుడిబుడి నడకలు నడుస్తున్న ముగ్ధకి బాలకృష్ణుడి వేషం వేసింది సీత. ఇంటి వాకిలి నుంచి ఇంట్లోకి చిన్ని చిన్ని పాదముద్రలు అద్ది వాటి మీద పూలు చల్లారు. ముగ్ధ చేత అడుగుల్లో అడుగులు వేయించి సాక్షాత్తు యశోదానందనుడే తమ ఇంటికి నడిచి వచ్చినట్టుగా పొంగిపోయారు. పాపతో పాటు తాము పిల్లలైపోయారు. పాపతో కలిసి ఆడారు, పాడారు, ఫోటోలు దిగారు, గొళ్ళకి గోపురాలకి తిప్పారు. ముగ్ధ కోసం ఎన్ని బొమ్మలు కొన్నారో మరెన్ని డ్రెస్సులు కొన్నారో లెక్కలేదు. సీత పాపను వదిలి క్షణం ఉండట్లేదు. నిజం చెప్పాలంటే ఆమె తోడిదే లోకం అయిపోయింది. తల్లి చెప్పే ఊసులు వింటోంది. తల్లి పాడే పాటలకు మైమరుస్తోంది. అది గమనించి మరిన్ని పాటలు నేర్చుకుంది సీత. తల్లి చిచ్చు కొడితేనే ముగ్ధ నిద్రపోతోంది. తల్లి పట్టిస్తేనే సిరిలాకు తింటోంది. తల్లి చేయిస్తేనే కిలకిలా నవ్వుతూ టబ్బు స్నానం చేస్తూ ఆడుకుంటోంది. రోజు రోజుకి ముగ్ధలోకి వస్తున్న మార్పుకి ముగ్ధులైపోతున్నారు. జన్మకు ధన్యత చేకూరినట్టుగా భావిస్తున్నారు. ఇంటికి ఎవరొచ్చినా ఎవరు దేని గురించి ఫోన్ చేసినా ముగ్ధ కబుర్లు ఏకరువు పెడుతోంది సీత. ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా ఆ కబుర్లు తరగటం లేదు. నూతిలోని ఊటలాగా ఊరుతూనే ఉన్నాయి. ఒక రోజున చొక్కా తొడగబోతుంటే మా అంది ముగ్ధ చేతులు కాళ్ళు ఆడిస్తూ. ఆమె మాతృహృదయం ఉప్పొంగిన ఆనంద సంద్రమైంది. ముద్దుల్లో ముంచెత్తింది. వెంటనే మురళికి ఫోన్ చేసింది. ముగ్ధ నన్ను అమ్మ అని పిలిచిందండి. నిజం, నా బిడ్డ నన్ను అమ్మ అని అంగీకరించింది. ముగ్ధ నా బిడ్డ, నా కంటి వెలుగు, నా ప్రాణం. సంతోషమే కానీ సీత కంట్రోల్ చేసుకో, మరీ అంత ఉద్వేగం పనికిరాదు. నాకేం పర్లేదు, నాకేం కాదు. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. నా ఒంట్లోని నరాలన్నీ ఉత్తేజితమవుతున్నాయి. నా శరీరంలోని అణువు ఆనందోద్వేగంతో పులకించిపోతోంది. ఓహ్, ఎంత ఆనందం! ఎన్నడూ చవి చూడని ఆనందం. బ్రహ్మానందం అంటే ఇదేమోనండి. నా ముగ్ధ నాకు ఆనందపు అంచులు చూపిస్తోందండి. సీత, కూల్ డౌన్. మరీ అంత ఎక్సైట్మెంట్ పనికిరాదు. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఉరుకులు పరుగుల మీద వచ్చాడు మురళి. ఎదురు వెళ్ళి అతన్ని చుట్టేసింది. ముగ్ధ దగ్గరికి లాక్కెళ్ళి చూపిస్తూ ముద్దులు కురిపిస్తూ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పింది. పిచ్చి ఆనందంతో ఊగిపోతుంటే ఆమెకేనా అవుతుందేమోనని భయపడ్డాడు. ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తూ మామూలు మనిషిని చేయటానికి ఎంతో అవస్థపడ్డాడు. మరి అరగంటగానే ఆమె ఉద్వేగం చల్లారలేదు. ఇక కొన్నాళ్ళకి ముగ్ధకి 3 ఏళ్ళు నిండాయి. ఎర్రగా, నిండుగా, అందంగా, పుష్టిగా రబ్బరు బొమ్మలా ఉంది ముగ్ధ. ఏది చెప్పినా వెంటనే పట్టేస్తుంది. చిలుక పలుకుల్లా చెప్తుంది. ఏం చెప్తే అది చేస్తుంది. టౌన్లోని ప్రముఖ కాన్వెంట్లో చేర్పించి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఇరుగు పొరుగే కాదు, స్కూల్లో టీచర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిష్టి తగులుతుందన్న భయంతో రోజు సాయంత్రం వేళ దిష్టి తీసేస్తోంది సీత. ఇక నుంచే నన్ను కాస్త పట్టించుకోబోయి అన్నాడు మురళి చిలిపిగా నవ్వుతూ. ఈ అదృష్టం అంతా మీ వల్లే వచ్చింది. మీరు ఒప్పుకున్నందువల్లే ఇవాళింత అపూర్వ అనుభూతుల్ని మూటగట్టుకుంటున్నాను. ఆనందపు స్వరూపాన్ని ఆవాహన చేసుకుంటున్నాను. ఈ క్రెడిట్ అంతా మీదే, ఈ ఘనత అంతా మీదే. ఏమిచ్చినా మీ రుణం తీరదు అంది గాఢంగా కౌగిలించుకుని. చాలు చాలు, సరదా కన్నానోయ్, నువ్వేమిటో నాకు తెలియదు అన్నట్టు ముగ్ధని కాన్వెంట్లో వేసినట్టు మీ చెల్లెలికి చెప్పావా? చెప్పబుద్ధి కాలేదు. అసలు ఇంతవరకు చూడనిచ్చావు కాదు. ఎంతైనా కన్నతల్లి కదటే. చటుక్కున బలంగా తోసేసింది అతన్ని. ఆ వాక్కైపోయాడు. ఆ మాట ఇంకోసారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. రౌద్రమూర్తి అయి తీక్షణ స్వరంతో బెదిరించింది. సారీ ఏదో అలా వచ్చేసింది.
నీ ముగ్ధ కాన్వెంట్కి వెళ్ళి చక్కగా చదువుకుంటుందని తెలిస్తే ఎంతో సంతోషిస్తుంది. ఇదంతా నీ గొప్పేనంటూ నిన్ను అభినందనలతో ముంచెత్తుతుంది. పెదవి కొరుక్కుంటూ తలాడించింది. నిజమేనండి, నాకు ఆ ఐడియానే రాలేదు సుమా. నీకు నీ కూతురు తప్ప మేము ఎవరైనా కనిపిస్తే కదా అసలు. హాయిగా నవ్వేసింది. ఆ నవ్వులో గర్వం ఉంది, తృప్తి ఉంది. మర్నాడు సుబ్బలక్ష్మికి ఫోన్ చేసి ముగ్ధని ఫేమస్ కాన్వెంట్లో చేర్చాము, ఎంత బాగా చదువుతుందో చెప్పలేను, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే అప్పచెప్పేస్తోంది, భలే షార్ప్లే. నా తల్లి అప్పుడే అంత పెద్దదైందా? ఆమె గొంతులో ఉద్వేగం రెపరెపలాడింది. నీ తల్లి కాదు, నా బిడ్డ, కోపంగానే అంది. అందుకనే నీ నీడను నా పాప మీద పడనివ్వట్లేదు. తప్పైపోయిందక్క, నీ ముద్దుల మహారాణిని ఒకసారి చూపించవా? ఇప్పుడు కాదులే, తర్వాత పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ. టక్కీమని రిసీవర్ పెట్టేసింది సీత. అదండి మరి ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.